తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో సినీ నటి మీనాక్షి చౌదరి, మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉంది. నిన్న చాలా బాధేసింది, ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి ఇది? గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది? అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు. నేను కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి. గోశాలలో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం, కొన్ని సహజ మరణాలని 100 పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. కానీ టీటీడీ ప్రతిష్టతని దిగదార్చే విధంగా వారు వివరిస్తున్నారు. అదే అజెండా పెట్టుకున్నారు వారు. ఇది మంచిది కాదు. నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది, తీసుకుంటున్నాం. తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందనారాయణ ఈరోజు వెళ్తున్నాం మేము, చైర్మన్ గారు మేము. సహజంగా ఏ గోశాలైనా సరే మరణాలు ఉంటాయి. గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ ఆ సంఖ్య ఎంత ఉంది, ఎందువల్ల జరిగింది, దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసత్యాలను ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు. అలా వాళ్ళ మాటలు మేమేం పట్టించుకోవట్లేదు, కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు. నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది. అన్ని గోవులు బాగున్నాయి, దానా అంతా బాగా ఇస్తున్నాం. గోవులకి దానా పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దేవస్థానం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వివరించారు. వారి హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం. పూర్తిగా లేదండి, 260 మంది సంరక్షకులతో 260 మంది సంరక్షకులతో అక్కడ గోశాలలో అక్కడ గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం. అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేసేదాన్ని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబోతున్నాం.